వీడికి ఇక్కడేం పని? ఈ టీవీ తీసుకొని తొందరగా బయటకు తగలడు మనం. ఏమిటారు మేడుగుడ్లు వేసుకొని చూస్తున్నావు? నిజం చెప్తే మీరు అపార్థం చేసుకుంటారేమోనండి. ఏంటి? నా మనసులో ఉన్న మాట కర్మ. నిజం చెప్పకపోతే తప్పదు మరి. అది మీ నడుం మీద ఉన్న మడత చూస్తుంటే ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు, వయసులో ఉండగా ఇంకెంత పిట్టపిట్టలాడిపోయేవారా అనిపించిందండి. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు చచ్చిపోను. ఎంత మాట అన్నావురా బోడి దగ్గర? చెప్పరా, చెప్పు. ఇంకా నా గురించి ఏమేమనుకుంటున్నావా చెప్పరా, చెప్పు. తనకి నాకు పెళ్ళైన తర్వాత మీరు ఏ గుండెపోటో వచ్చి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. అంతేకాదండి, ఇంకోటి కూడా అనుకుంటున్నాను. మీ ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు, మీరే బాగా మందు కొట్టేసి అదే మందు పెట్టేసి చంపేసి ఉంటారు అనుకుంటున్నాను. కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఇతనికి హార్ట్ అటాక్ వచ్చిందని మాత్రం చెప్పకండి. అసలే వీక్ హార్ట్. హార్ట్ అటాక్ అని తెలిస్తే మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అడిగితే చెస్ట్ పెయిన్ అని మాత్రం చెప్పండి, అంతే. గోదావరి ఎక్స్ప్రెస్ లో ఉండవలసినండి ఈ పెట్ట మీద ఉన్నానేంటి? మీరంతా ఇక్కడున్నారేంటి? ఏమైంది? అమ్మ గుండెలేటి కలుక్కుమంటుంది. ఏం జరిగింది? నాకేమైంది? మీకేం కాలేదండి, కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. నోర్మేండి, చెస్ట్ పెయిన్ కి కళ్ళు తిరగడం ఏంటి? నాకేదో డౌట్. చిన్నారావు బావా, ఏంటి ఏంటి నీ గొడవ? నీకు చెస్ట్ పెయిన్ నీరసంతో వచ్చింది, నీరసం వీక్నెస్ తో వచ్చింది, వీక్నెస్ తోనే కళ్ళు తిరిగి పడిపోయావు కదూ కదూ. ఇంతమంది చూస్తుంటే నమ్మనంటావేంటి? మనిషి నాకు మంచి చెడ్డ ఉండాలి. నోర్మయ్యా, నాకెందుకో మీ అందరి మీద డౌటే. ఇదిగో దివాకరం, దివాకరం, ఇందాక నాకు ఏమైందయ్యా? నేను అడుగుతున్నాడేంటి? కంపెనీస్ నేను చెప్పేశాడు కదా. అలా నీళ్ళు ఉంటావేంటయ్యా? ఏం జరిగింది చెప్పు. ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. అమ్మా, ఆ నర్సు పిలిచి నా మంచం కొంచెం నేర్పిమని మార్పిస్తావా? ఊరుకోవా, సాగు మొత్తం మీద కూడా వాస్తుకోవాలా నువ్వు? వాస్తు కాదు, నా పిండాకుడి కాదయ్యా. ఊపిరాడకుండా నా ఒంటి నిండా కట్లు కట్టి పడేశారు. ఆ కిటికీ పక్కన అయితే కొంచెం గాలి తగ్గుతుందని. ఎందుకంటే బాబు చలే చేస్తుంటేనే ఆ కట్లు మీరు హ్యాపీగా తెల్ల స్వెటర్ వేసినట్టున్నారు. ఏంటి బావా, నైట్ డ్యూటీకి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయిందని తెలిసి ఒకసారి చూసిపోదామని వచ్చాను. మరి చెప్పదంటే అవును కాని బావా, నువ్వు ఆ దివాకరం కానీ డబ్బులు అడగడం, ఆడు హ్యాపీగా ఇచ్చేస్తానడం, నువ్వు మరీ హ్యాపీగా నమ్మే సైకిల్ హ్యాండిల్ బార్ వదిలేసి ఆటోని గుద్దేయడం బాగుందయ్యా, చాలా బాగుంది. నీ అమాయకత్వం గాని ఆ డబ్బులు ఇస్తాడా? అమ్మో పచ్చి మోసగాడు, వాడిస్తాడేంటి? ఫ్యామిలీ లేడీస్ మీతో చెప్పకూడదు కానీ వాడితో నాకు ఎంత అనుభవం. ఖాళీ గ్లాస్ నీకేస్తావా? దివాకరం, హలో. మరి భాగ్యం పని జరగలేదు కదా. నా 13,000, మా దమయంతి 4,500 మాట ఏంటి? ఎప్పుడు ఇస్తావు?
అబ్బా ఏంటండి మొన్న ఈ మధ్య టీవీ కొన్నారు గుర్తుంది ఏంటి వెళ్తారు ఎలా మర్చిపోగలయ్యా సంఘటన 52,000 మేడ్ ఇన్ దుబాయ్ అంత పచ్చడి చేసేసింది. దుబాయ్ కాదు బొబ్బాయి కాదు అది మన ఊరు పెంట కుప్ప మీద. పెంట కుప్ప మీద మరి నానే కదా ఈడి ఏదో 116 రూపాయలకి అమ్మింది. 116 రూపాయలకా? ఎక్కడికక్కడ పచ్చి నిజాలు చెప్పే ఆ దివాకరం గాడు ఇన్నాళ్ళకి దొరికాడండి మనకి. నా చెప్పులు ఎక్కడ, నా సైకిల్ ఎక్కడ? ఇప్పుడే నక్షత్రం వెళ్ళి వాడు అసలే బక్క మనిషి, మీరు ఒక్కరే వెళ్ళి ఏం చేయగలరు? వచ్చి కూర్చోండి, రండి కూర్చోండి. వెళ్తాడు సంగతి తెలిపో. చిన్నారారు ఏమిటి కోపంగా ఉన్నట్టున్నారు? కోపం కాక మరేంటి, నేను ఏమని చెప్పావు? ఏమని చెప్పాను? రాత్రి 12ంటికి భాగ్యం ఇంటి దగ్గర అరుగు మీద నల్లదుప్పటి కప్పుకొని చూడు కుక్కలా ఊ అని అరిస్తే తలుపు తీసుకొని భాగ్యం బయటకు వస్తుంది, బయట తీసి కనుగొడుతుంది. చెప్పావా లేదా? చెప్పాను. మరి ఏం చేసింది? ఏం చేసింది? తలుపు తీసి బయటకు వచ్చింది, వచ్చి కర్ర తీసుకొని కుక్కని మాట్లాడి బాధింది. బాది బాస్తుంది కదా అని పరిగెట్టి పారిపోతుంటే దొంగ దొంగ నరిచింది. దొంగ నరుస్తుంది కదా అని పరిగెడుతుంటే నిజంగా దొంగనే అనుకున్న రామ్మూర్తి గారు వచ్చి కాలంలో కర్రడ్డం పెట్టాడు. ఒక్క బోర్లా పడ్డాను. నేను చిన్నారావును రా అని చెప్పేలోగా ఆ రాజన్ గడు వచ్చి పేగమే కాలేసి కసపిస తొక్కేశాడు. చిన్నారావు గారు, మీరు నన్ను క్షమించాలి. అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగింది? భాగ్యం మిమ్మల్ని నిజంగా రమ్మనలేదు. రమ్మని లేదా? మరి రమ్మందని ఎందుకు చెప్పు? మిమ్మల్ని వదిలించుకోవడానికి. ఆ? ఏంట్రా అసలు ఏంట్రా నీ ఉద్దేశం, ఆ భాగ్య ఉద్దేశం? ఎన్నాళ్ళలా తప్పించుకుంటారా? అదిగా చిన్నారావు గారు, ఎంత డబ్బుతో వచ్చేసిందా నా దగ్గర? పట్టు చీర ఇచ్చాను, బంగారపు గొలుసు ఇచ్చాను, పిఠాపురం సెంటు సీసా ఇచ్చాను. ఏం జరిగిందో నన్ను పూర్తిగా చెప్పను చిన్నారావు అదో గారు. నువ్వేంట్రా చెప్పేది? నీ సంగతి నేను చెప్తాను. అది కాదండి, అసలు ఏం జరిగిందంటే, జరగాల్సింది ఇక మీద జరుగుతుందిరా. లెవెల్ క్రాసింగ్ దగ్గర మనుషులను పెట్టి నేను మటర్ చేయించకపోతే నా పేరు చిన్నారావే కాదు. పాపం ఆ భాగ్యం తప్పేం లేదండి. ఏమండి? ఆనంద రూప కరుణాకర విశ్వకీర్తి స్వామి, నా ప్రయత్నాలన్నీ ఫలించి నాకు విజయం చేకూరేటట్టు ఆశీర్వదించు స్వామి. ఇంకా చాలా విషయాలు నీతో చెప్పుకోవాలి, కానీ చీకటి పడిపోయింది. నా ట్రబుల్ నీకు తెలుసుగా. వస్తా బాబు. హారతి కళ్ళకద్దుకుని వెళ్ళు బాబు, బాబా అనుగ్రహిస్తా. సారీ, ఇక్కడ ఓహో ఇక్కడ కదా. భక్తి పారవశ్యంలో నా కళ్ళు మూసుకుపోయి ఏది ఎక్కడుందో కనిపించలేదు. నీ భక్తి విషయం ఏమో గాని నీకు దృష్టిలోపం ఉందని బాగా అర్థం అవుతోంది. పుట్టుకతోనే వచ్చిందా? అదే అది నాకు. అమ్మో, గుళ్ళో అబద్ధం చెప్పకూడదు. పంతులు గారు, ఆ విషయం మనం మార్కెట్లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. వస్తాను.